అయినా కుమారస్వామి గారు చెప్పండి, ఒక అమ్మాయిని ఫీజు కట్టలేదని కిచెన్లో అక్కడ బంధించి నిజంగా పోలీసులు వెళ్ళిన దాకా కూడా విద్యార్థి సంఘ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కూడా వెళ్ళారు. పీసీఆర్ గారు ఒకసారి ప్లే చేయండి. ఏం చెయ్యాలి ఈ సమాజంలో? చట్టాలు అప్లికేబుల్ కావా? మీలాంటి న్యాయవాదులకి నిజంగా సుమోటాగా స్వీకరించలేదు ఈ కేసులు. నిజం చెప్తున్నాను, ఆ సినిమా చూసిన తర్వాత నాలో ఒక కొత్త కోణం ఆలోచన వచ్చింది. ఈ కాలేజీలు కార్పొరేట్ దందానంతా కూడా నిజంగా హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుమోటోగా స్వీకరిస్తే ఈ కార్పొరేట్ మాయాజాలం ఆగడాలు ఒక్క రోజులో అరికట్టవచ్చు. కానీ యథాప్రజ ప్రజా అన్నట్టు డబ్బులు ఇచ్చేవాడు ఉంటే వడ్డిచ్చేవాడు మనవాడు ఉన్నట్టు నిజంగా ఈ కార్పొరేట్ మాయాజాలం చేతుల్లో ఈ విద్యార్థులు మధ్యతరగతి కుటుంబాలు చిక్కుకుపోతున్నాయి. ఏమంటారు మీరు దీనికోసం? ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పండి. బడుగు బలహీన వర్గాల కోసం తను గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న విషయం, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాటం చేస్తున్న పూర్ణచంద్రరావు గారికి మరియు వేదికపై ఉన్న సోదరుడికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఒక విద్యార్థిని, ఒక అమ్మాయిని కేవలం ఫీజు కట్టలేదని అది నిర్బంధించడమా, ఉంచడమా, బంధించడమా, అది ఏదైనా ఇది సామాజిక ప్రజాస్వామ్య విలువలకు ఒక మచ్చు తొనక లాంటిది. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన. ఒక అమ్మాయిని ఇది అవమానం కాదా అని సూటిగా నేను ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రశ్నిస్తున్నా. అందరికీ అందవలసిన విద్యను అమ్ముతున్నా మేము సహిస్తా ఉన్నాం, విద్యను వ్యాపారంగా చేస్తున్నా మేము భరిస్తున్నాం, ఫీజుల పేరిట అడ్డగోలుగా మోసాలు చేస్తున్నా సహిస్తున్నాం. కానీ అమ్మాయిలను, ఆడపిల్లలను నిర్బంధించడం కావచ్చు, బంధించడం కావచ్చు, ఫీజు కట్టలేదని కిచెన్ లో ఉంచడం కావచ్చు, అది ఏదైనా కానీ దాన్ని భరించలేదు. నేను తస్మత్ జాగ్రత్త అని ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాను సత్యనారాయణ గారు. అంతేకాకుండా వారికి ఎంత ధైర్యం ఉండాలి. సాక్షాత్తు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈరోజు విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నది మనందరికీ తెలిసిందే. అలాంటిది ఒక మహిళను అలా నిర్బంధించి ఫీజు కట్టలేదని అలా ఉంచడం చాలా దారుణమని, దీనిని ఎవరు సహించలేరని, ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన దీనిపై చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి మనం విషయంలోకి వెళ్తే, ఇప్పుడే నేను వీడియోలు చూసిన, మీరు పంపించారు, వేరే వాళ్ళు విద్యా సంఘాల నుంచి విద్యార్థుల నుంచి వచ్చినాయి. శ్రీ చైతన్య కాలేజీ అక్షర క్యాంపస్ లో మహిళల విద్యార్థులను అవమానం జరిగింది అనే ఘటన చాలా ఇప్పుడు వైరల్ గా జరుగుతుంది, మాకు కూడా వచ్చింది. అయితే నేను ఏమంటున్నా, ఫీజు కట్టడానికి సమయం ఉన్నదని తోటి విద్యార్థులే చెబుతున్నారు ఆ వీడియోలో. ఫీజు కట్టాలని ఒత్తిడి చేస్తే, భయభ్రాంతులకు గురి చేస్తే, ఆడపిల్లని కనీసం చూడకుండా అలా నిర్బంధించడం అంటే సమాజం ఎటువైపు వెళ్తుందని నేను ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆడపిల్లలను గౌరవించడంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నది మన భారతదేశం. దానిలో తెలంగాణ రాష్ట్రం అంటే ఆచారాలు, పద్ధతులకు నిలువెత్తు నిదర్శనం మన తెలంగాణ. అలాంటి తెలంగాణలో మహిళ ఒక అమ్మాయిని ఆడ బంధించడం అనేది ఇది చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. అంతేకాదు, ఈ 40% ఫీజు కట్టిన తర్వాత కూడా మిగతాది వసూలు చేయాలని చెప్పి ఈ స్థాయి దారుణానికి ఒడిగట్టడం అనేది యావత్ రాష్ట్రము దీన్ని ఖండిస్తున్న విషయం. ఇలాంటి అవమానానికి విద్యార్థులు క్షణిక ఆవేశంలో రేపేదన్నా చేసుకుంటే ఎవరు బాధ్యత అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నా. ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేస్తున్నది మనందరికి తెలిసిందే. అలాంటిది ఇవి చూస్తూ ఉంటే ఏ విధంగా మనసు, హృదయం బాధ పెడతా ఉంది. ప్రభుత్వం అందుకే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏ సెంటర్ లో జరిగిందో ఆ సెంటర్ ను సీజ్ చేయాలి. ఈ ఘటన వెనుక ఎవరున్నా, ఎంతటి వారున్నా, వారెవరైనా సరే వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక విద్యార్థిని నిర్బంధించడం అంటే ఆత్మ గౌరవాన్ని నిర్బంధించినట్టుగానే, డబ్బే కాదు, విద్యార్థుల ఆత్మ గౌరవం కూడా విలువని నిరూపించుకోవాల్సిన సందర్భం తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం. కుమారస్వామి గారు, మీరు మొన్న ఒక విషయంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. సమాజంలో బీసీలకు సంబంధించిన ఏదో ఇష్యూ జరిగితే ఎందుకు మీరు దీన్ని రేపు తెల్లారితే మా ప్రైమ్ లైన్ రిపోర్టర్లను కూడా పంపిస్తాను నేను, ఎందుకు దీన్ని సుమోటోగా హ్యూమన్ రైట్స్ కమిషన్ టేకప్ చేయదు? ఎవరిచ్చారండి వీళ్ళకి అధికారం? ఒక నిమిషం, ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? అసలు ఒక అమ్మాయిని తీసుకెళ్లి నిర్బంధించడం అనేది ఎవరిచ్చారు ఈ అధికారం అసలు వీళ్ళకి? నేను ఏమంటున్నా, దీనికి చట్టపరమైన సెక్షన్స్ కూడా ఉంటాయి సత్యనారాయణ గారు. ఎస్, ఇప్పుడు భారత
శిక్షా సమృద్ధి ఐపీసీ ప్రకారము సెక్షన్ 340 ప్రకారము రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ తప్పుగా నిర్బంధించడం అనేది నేరమే. సారు పెద్దలు మాజీ డీజీపీ గారు ఉండడం, నిజంగా ఈ వేదిక మీద ఉండడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఆయనకు తెలియని చట్టం కాదు, ఆయనకు తెలియని కాదు. ఎందుకంటున్నానంటే ఈ సెక్షన్ 340 అనేది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ గా కింద కూడా ఈ దాని మీద ఎఫ్ఐఆర్ చేయవచ్చు. దీన్ని కనీసం 1 సంవత్సరమా లేదా 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటది. అంతేకాకుండా ఈ సెక్షన్ 342 పనిష్మెంట్ ఫర్ ద రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, ఈ శిక్ష కూడా ఉంటది. మరియు ముఖ్యంగా సెక్షన్ 506 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా, భయపెట్టడము, ఇలాంటి సెక్షన్ కూడా దీనికి రిఫ్లెక్ట్ అవుతుంది. మరియు ఇంటెన్షనల్ ఇన్సల్ట్ సెక్షన్ 504 కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ అమ్మాయి 18 ఏళ్ల లోపు ఉంటే మాత్రం జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఎవరెవరు సుమోటగా తీసుకోవచ్చు అంటే, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు దీన్ని ఎంక్వైరీ ప్రారంభించాలి. అంతేకాకుండా హైకోర్టు ఉన్నత న్యాయస్థానమైన చీఫ్ జస్టిస్ గారు కూడా దీన్ని సుమోటగా తీసుకోవాలి. మరియు మానవ హక్కుల కమిషన్ కు రేపు మార్నింగ్ ఉదయం 11:30 to 12 మధ్యన నేను ఖచ్చితంగా ఇది మానవ హక్కుల కమిషన్ లో కూడా ప్రైమ్ 9 వేదిక మా ప్రతినిధులు పంపిస్తాను, మా ప్రతినిధులు పంపిస్తాను, ఉమెన్ కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దీనికి ముఖ్యంగా ఈ వేదిక నుంచి నేను ఫైనల్ గా కొన్ని సూచనలు చెప్పి నేను ముగిస్తాను. సత్యనారాయణ గారు చెప్పండి. ఓన్లీ ఒక 4-5 సూచనలు చెప్తాను. చెప్పండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ మాఫియాపై ఒక నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్. ఇలాంటి ఘటనలు జరిగే విద్యా సంస్థలను సీజ్ చేయాలనేది రెండవది. అందరూ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజును విడతల వారీగా చెల్లించడానికి ఆదేశాలు జారీ చేయాలి. మరియు పేద మధ్య తరగతి విద్యార్థులకు భవిష్యత్తులో ఆటలాడే ఈ ప్రైవేట్ యాజమాన్య ఆగడాలకు ఎండ్ కార్డు ప్రకటించాలని. తల్లిదండ్రులు ధనవంతులు ఉంటారు, పేదలు ఉంటారు, కొంచెం ముందు కడతారు, వెనక పడతారు. సో దానికి ఒక విధి విధానాలు, ఫీజులు ఆలస్యమైతే లీగల్ ప్రాసెస్ ఉంటది. అంతేగాని నిర్బంధం చేయడం అనేది చాలా నేరం. అది హెబియస్ కార్పస్ వేస్తే వాళ్ళు సీజ్ చేయాల్సిన సందర్భం ఉంటది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరగడం వల్ల విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యంపై ఎంత దెబ్బతీస్తుందో అర్థం చేసుకోండి. ఇలాంటి ఘటనల వల్లనే ఆత్మహత్యలు జరుగుతాయి. మనం మొన్న నారాయణమూర్తి సినిమా చూసినప్పుడు చెట్టుకు ఒక అమ్మాయి తట్టుకోలేక ఉరివేసుకున్నది. అంటే వాళ్ళ మనసులు లేత మనసులు ఉంటాయి. సో దాని వల్ల చాలా సున్నితంగా చేయాలి. అందుకే నేను ఏమంటున్నా, కౌన్సిలింగ్ కూడా ఇప్పియాలి. విద్యా సంస్థల కార్పొరేట్ మాఫియాను వివరించడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికలు ఇవ్వాలి. వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఆ సెంటర్ ను సీజ్ చేయాలి. తల్లిదండ్రులు విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దౌర్జన్యాల నుంచి ఒక రక్షణ కల్పించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఫీజు చెల్లింపు విధానానికి సమయ పాలనపై కొన్ని మార్గదర్శకాలు కూడా ఇవ్వాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఫీజు సమస్య కాదు, తెలంగాణ సాంస్కృతిక విలువల సమస్య. ఇది వెంటనే చట్టపరమైన సెక్షన్లు తీసుకోవాలి. 342, 504, 506 సెక్షన్ల కింద చెయ్యాలి. మరి విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు దీన్ని స్పందించాలి. మీ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కూడా మీరు కంప్లైంట్ ఇచ్చే హక్కు మీకు ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. దీన్ని మేధావులు, బీసీ సంఘాలు మరియు న్యాయవాదులు, ప్రతి పౌరుడు కూడా దీని మీద స్పందించవలసిన అవసరమైందని, దీని మీద వెంటనే సీజ్ చేయకుంటే అవసరమైతే క్షేత్రస్థాయిలో కూడా ఉద్యమానికి కూడా మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాను. సత్యనారాయణ గారు. ఓకే, మీతో మాట్లాడుతాను. ఒక నిమిషం. పూర్ణచంద్రరావు చెప్పండి, మీరు రిటైర్డ్ డీజీపీ అలాగే నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీకి ఉన్నారు.